ఫ్రెండ్స్ మీకు వీడియో చూపిస్తాను. ఈ సాంగ్ ఏందంటే మన 'కోర్ట్' మూవీలో సాంగు. చాలా లవ్ సాంగ్ కదా! చాలా బాగా అయితే వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మన ఫుల్ స్క్రీన్‌లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ ఒకసారి చూసి ఇక్కడ వచ్చేయండి. ఒకసారి అయితే డెమో చూద్దాం ఇప్పుడు. ఒకసారి డెమో చూడండి ఇప్పుడు. రెక్కల్లా అయిపోతే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఎలా ఓపెన్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ అయితే మస్ట్ అండ్ షుడ్, అదైతే ఖచ్చితంగా అది డౌన్లోడ్ చేసుకోండి. అది తెలుగు ఫ్రాంట్ కదా, తెలుగు ఫ్రాంట్ అయితే లేదు. నేను తెలుగు ఫ్రాంట్ లేదు, నార్మల్ ఫ్రాంటే ఇచ్చాను. తెలుగు ఫ్రాంట్ ఎలా యాడ్ చేసుకోవాలని మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే చూద్దాం. మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నేను ఫ్రాంట్ అయితే ఇయ్యలేదు స్టార్టింగ్లో. ఆ ఫ్రాంట్ నేను ఎలా చేయాలో డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. స్టార్టింగ్లో అయితే నేను లాంగ్ డిస్టెన్స్ లవ్ అని పెట్టాను. మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఒకసారి నేను పెట్టి చూపిస్తాను. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన 3 లైన్స్ అని ఉంది కదా, 3 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మిడ్ పాయింట్లో వస్తుంది ఫ్రాంట్. ఇప్పుడైతే చూద్దాం మనం. నేను లాంగ్ డిస్టెన్స్ లవ్ అని పెడతాను. లాంగ్ డిస్టెన్స్ లవ్. కింద ఎమోజీ కూడా ఇచ్చాను మీకు. ఎమోజీ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎమోజీ లింకు. అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోండి వెళ్ళి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లవ్ అని పెట్టి ఫ్రాంట్ నాకు నచ్చింది పెట్టుకుంటా. ఏదైనా ఒక ఫ్రాంట్ మీకు నచ్చింది పెట్టుకోండి మీరు. స్టార్టింగ్లో ఏమున్నా పర్లేదులే, కానీ కొంచెం లుక్ ఉండేలా పెట్టుకోండి. నేను ఇది పెడతా, ఇది వద్దులే, ఇది పెడతా చూడండి. లాంగ్ డిస్టెన్స్లో ఇది కలర్ అయితే వైట్ పెట్టుకోండి మీరు. వైట్ అయితే చాలా లుక్ అయితే వస్తుంది. కొంచెం దీన్ని రొటేట్ చేయండి 90 డిగ్రీస్, మైనస్ 90 డిగ్రీస్ పెట్టేసి ఉంది కదా, ఇలా కొంచెం మీకు వీడియో కట్టుగా ఫ్రాంట్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో దగ్గర ఉంది కదా, ఈ ఫోటో దగ్గరకు వచ్చి కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది మీకు. స్టార్టింగ్లో మీకు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్షన్ వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టండి. ఒక కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ తగ్గించండి. ఇలా తగ్గించేసిన తర్వాత మధ్యలోకి వచ్చి మిడ్ పాయింట్ దగ్గర వచ్చి గ్రాఫ్ పైకి తీసుకెళ్ళండి. ఇలా గ్రాఫ్ పైకి తీసుకెళ్ళిన దాని తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వద్దులే, లాస్ట్కి వద్దులే, కానీ కొంచెం ఇటు లాస్ట్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టేసి కొంచెం జూమ్ పెంచండి. అయితే కొంచెం మూవ్ అవుతుంటుంది, కొంచెం లుక్ అయితే వస్తుంది మీకు. ఇలా వస్తుంది. ఇంకోటి ఇలా ఎమోజీ పెట్టాను కదా మీకు. ఎమోజీ సెలెక్ట్ చేసుకొని మీడియా ఆప్షన్లో మీకు డౌన్లోడ్ చేసుకునే ఎమోజీ ఉంటుంది కదా, ఎమోజీ ఇక్కడ పెట్టుకోండి మీరు. ఇక్కడైతే చాలా లుక్ అయితే ఉంటుంది. ఎమోజీ అయితే కొంచెం లుక్ ఉంటుంది, ఇక్కడ కూడా పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫ్రాంట్ ఇచ్చాను కదా, స్టార్టింగ్లో ఒక ఫ్రాంట్ ఇట్లా ఇచ్చాను. ఈ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని నేను ఫ్రాంట్ ఇచ్చాను కదా, ఆ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అయితే కొంచెం పెట్టి చూపిస్తాను ఒక నిమిషం. ఈ ఫ్రాంట్ అయితే మీకు ఇచ్చాను. ఈ ఫ్రాంట్ మీకు ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫ్రాంట్ ఇది డూప్లికేట్ చేసుకున్నా పర్లేదు, ఇది డూప్లికేట్ చేసుకోండి. ఇది డూప్లికేట్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే మీకు ఈ ఫ్రాంట్ ఉంది కదా, ఈ ఫ్రాంట్ దగ్గర ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫ్యాడ్ అండ్ ఇన్ అవుట్ అని ఉంటుంది. ఫ్యాడ్ ఇన్ అవుట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే కొంచెం ఇది స్టార్టింగ్లో ఏంటంటే ఒక 30 పెట్టుకోండి. 30 పెట్టుకున్న దాని తర్వాత లాస్ట్ అవుట్ ఉంది కదా, ఈ అవుట్ 0 పెట్టుకోండి. అవుట్ 0 పెట్టుకున్న దాని తర్వాత 0 అవసరం లేదులే, కొంచెం ఉంచండి. ఒక 30 ఉంచుంది. ఇలా స్టార్టింగ్లో అయితే కలిసిపోతుంది. తర్వాత ఇలా వస్తుంది కదా, ఫ్యాడ్ ఇన్ అవుట్ అయితే మీకు రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు ఇది డూప్లికేట్ చేశారు కదా, ఈ డూప్లికేట్ చేసింది ఎడిట్ టెక్స్ట్ అని వెళ్ళి ఇక్కడ మొత్తం తీసేయండి. ఇది తీసేసిన దాని తర్వాత ఇక్కడ మీకు కీబోర్డ్లో ఇక్కడ సెట్టింగ్స్ పక్కన జీకే అని ఉంది కదా, పైన
జీకే సెలెక్ట్ చేసుకొని ఇటు ఇంగ్లీషు మీ లెఫ్ట్ సైడ్ అయితే ఇంగ్లీషు, రైట్ సైడ్ అయితే తెలుగు పెట్టుకోండి. అయితే మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే అలానే వస్తుంది. సపోజ్ ఇక్కడ ఏముంది, పోతున్నట్టు అని ఉంది కదా, పోతున్నట్టు ఇలా వచ్చింది కదా, పోతున్నట్టు. ఇలా మీ తెలుగు ఫాంట్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. మీ కీబోర్డ్లోనే ఉంటుంది చూడండి. కీబోర్డ్లో రాకపోతే నేను ఒకసారి కామెంట్ చేయండి, కీబోర్డ్లో ఉండకపోతే కామెంట్ చేయండి, ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. ఇలా వచ్చింది కదా, ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇలానే మీ కొన్ని ఫాంట్ ఇలానే దీన్ని డూప్లికేట్ చేసి మళ్ళీ ఇలానే మీ లిరిక్కి తగ్గట్టు మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. వాయిస్ తగ్గట్టు ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది కదా, వాయిస్ తగ్గట్టు మీరు అది ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ టెక్స్ట్ అయితే మీ ఫ్రాంట్ అయితే మీరు కొంచెం రెడీ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. కింద ఫోటో ఏంటంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకో వీడియో చేయగలను నేను. ఇక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది నాది, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను ప్రతిసారి దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఏం కావాలన్నా దాంట్లో మీరు కింద నా నెంబర్ కూడా ఇచ్చాను, నా డిస్క్రిప్షన్లో లింక్ నెంబర్ కూడా ఇచ్చాను. ఏమైనా కావాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు ఇంకేమైనా కావాలంటే. ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.